భద్రాద్రిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారి శేష వస్త్రాల మూటన గత కొంతకాలంగా అన్యమత ప్రచారం కొనసాగుతోంది. ఓ భక్తుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన అన్యమత ప్రచార భాగోతం బయటపడింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి శేష వస్త్రాల విక్రయశాలలో క్రైస్తవ మత ప్రచారంతో కూడిన కవర్ల విక్రయిస్తున్నారు. అన్యమత ప్రచారంపై భక్తుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో వివాదం ముదరడంతో అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ దీపిక, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామ స్వామివారి సన్నిధిలో అపచారం చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే స్వామివారి శేషవస్త్రాల మార్చన అయితే గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి అన్యమత ప్రచారాన్ని ఒక భక్తుడు బయట పెట్టేందుకు అంటే గత కొన్ని రోజులుగా ప్రయత్నించినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆలయ అధికారులకు కూడా ఆయన అంటే దీని మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆలయ అధికారులు దీనిని పట్టించుకోకపోవడంతో ఈ చర్చ అంటే జరిగినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జీసస్ క్రీస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని ముద్రించి ఉన్నటువంటి కవర్లలో ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి వస్త్రాలు పెట్టి ఇస్తున్నారంటూ కూడా విక్రయదారుడు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే దక్షిణ అయోధ్యగా చాలా పేరుగాంచినటువంటి అంటే భద్రాచల దేవాలయానికి సంబంధించి ఇటువంటి అంటే జీసస్ కు సంబంధించినటువంటి ప్రచారం జరుగుతుండటంపై అధికారులు చర్య తీసుకోకపోవడంతో అక్కడైతే ఒక చర్చ కొనసాగుతున్నట్లుగా కూడా మనకు సంబంధించి అంటే చర్చ కొనసాగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క విషయము అంటే భద్రాచల ఆలయ సమీపంలో కావచ్చు లేకపోతే భద్రాద్రిలో చర్చనీయాంశంగా మారటంతో ఇప్పుడు అధికారులు అయితే దానిపై గోప్యంగా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అన్యమత ప్రచారం అనేది దక్షిణ అయోధ్య భద్రాచలంలో చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులపై అయితే అక్కడ అంటే ప్రజలైతే ఈ విధంగా అంటే పట్టించుకోకుండా ఉండటంపై అయితే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీపిక, థ్యాంక్ యూ నవీన్.